స్త్రీలు, పురుషులు, చిన్నవారు, పెద్దవారు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే సిలువ ధ్యానంలోనే మన జీవితాలు సరి చేసుకుంటూ, ఏ సిలువ నా కోసమే, నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువేయబడ్డారు, చనిపోయారు, తిరిగి లేచారు, మన రాబోతున్నారు నా కోసమే అని గుర్తెరిగి ఇంకా సిలువను వ్యర్థం చేస్తూ ఉంటే వ్యర్థం కాకుండా జీవితాలు సరి చేసుకుంటూ ఈ సిలువ ధ్యాన కొడుకులో మనల్ని మనం సరి చేసుకునే వారిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. లేఖనం చూద్దామండి. లేఖనాల్లో మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఈ వాక్యాన్ని ఈ వారమంతా ధ్యానం చేస్తున్నాం. మనం ఈ రాత్రి ఈ వాక్యాలు ముగిస్తున్నాను. మరలా మంగళవారం మరొక విషయంలో కలుసుకుందాం. ఈ రాత్రి ఈ వాక్యంలో సారాంశాన్ని విన్నాం మనం. అని ఏమంటాడు భక్తుడు? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వస్తారు, సిలువేయబడతారు, చనిపోతారు, తిరిగి లేస్తారు అనే సమాచారాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టకముందే ప్రకటన చేస్తే, ఆ సమాచారాన్ని ఎవడు నమ్మెను, ఎవడు వినెను, ఎవడు విశ్వసించను, ఎవడు మార్చబడను, ఎవడు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించనయ్యా అని ప్రవక్త మనకి ప్రశ్నిస్తున్నాడు. సిలువ ప్రవచనాన్ని, సిలువ ప్రచారాన్ని, సిలువ సందేశాన్ని ఎవరు విన్నారయ్యా? సిలువ సమాచారం ప్రకటిస్తూ ఉంటే ఎవరు విన్నారు? ఇంటే లోకమంతా ఇంకా పాపంగానే ఎందుకుందయ్యా? ఏమయ్యారయ్యా? సిలువ సమాచార ప్రకటన చేయబడుతుంది కదా. ఇప్పుడైనా మీరు సిలువ సమాచారం తెలుసుకొని దాని ప్రకారం జీవించేవారుగా ఉండాలని ఈ సిలువ సమాచారం తెలియచేయబడింది. ఏమిటయ్యో సమాచారం అంటే? ఆయన చెప్పాడు, యేసు ప్రభుల వారు రక్షకుడుగా లోకానికి వచ్చారు అని చెప్పాడు. ఏంటే సమాచారం అంటే? యేసు ప్రభుల వారు లేత మొక్క వలె మన మధ్యలో ఉన్నారు, తండ్రి ఎదుట ఆయన పెరిగారు అని చెప్పాడు. ఏంటే సమాచారం అంటే? ఎండిన భూమిలో మొక్క వలె ఆయన ఉన్నాడు. ఎందుకున్నాడయ్యో, ఎందుకయ్యా ఈ ప్రయాస అన్న విషయాలు ఏమిటో ఆయన ప్రచారం చేశాడు, ప్రకటించారు. ఆ ప్రకటన అందుకొని దాని ప్రకారం జీవించేవారుగా ఉంటే క్షేమం, దీవెన, మేలు, ఆశీర్వాదము యేసు కుమార్తెలుగా ప్రతిష్ఠ చేయబడి నామకరణం చేయబడి ఆయనలో జీవించేవారుగా ఉంటారని లేఖనాలు మనతో మాట్లాడుచున్నవి. రాత్రి కాలం మనం ధ్యానం చేశాం. ఎండిన భూమిలోకి వర్షం వచ్చింది, వర్షం తడిపింది, వర్షం తడుపుతున్న కొలది అది ఫలించే అవకాశం వచ్చిందని రాత్రి నేర్చుకున్నాం. అంటే ఎండిన భూమిలో నుంచి ఎండిన భూమిపైకి వర్షము, మహావర్షము పంపబడింది. ఎండిన భూమి మీదకి వర్షము, మహావర్షము పంపబడింది. ఎందుకయ్యా ఎండిన భూమిలోకి వర్షము, మహావర్షము అంటే ఆ ఎండిన భూమిలో నుంచే ఒక ఫలము రావాలి. ఆ ఫలము పేరేందో అంటే రక్షణ అనే ఫలము మొక్క వచ్చుద్ది. ఆయన రక్షకుడు సర్వలోక పాపం కొరకే ఆయన బలైపోతాడు. ఆ రక్షణ అనే ఫలము లేక మొక్క ఎండిన భూమిలో నుండే వచ్చుద్దని రాత్రి ధ్యానం చేసి అక్కడి నుంచి వాక్యం చూద్దాం. ఒక్క చదవండి అమ్మా. భూమిలో నుండి వెనక్కి వెళ్ళి కొంచెం. ఆకాశములో నుంచి నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము కురిపించు. భూమి నెరల విడిచి ఉంది. నెరల్లో విడిచిన ఈ భూమిలో నుంచి
రక్షణ ఫలించాలట. రక్షకుడు ఈ భూమిలోకి వస్తాడయ్యో. ఆ రక్షకుడే సర్వమానవాళి కోసం సిలువను మోస్తాడయ్యో. రక్షకుడు అనే పేరు అని రక్షకుని కోసం వర్షం వచ్చిందట. వర్షం అంటుంది, వర్షమా మహావర్షమా భూమికి రా, ఎండిన భూమిలోకి రా, పగిలిపోయిన భూమిలోకి వచ్చి తడిపితే అందులో నుంచి ఒక మొక్క వచ్చింది. దాని పేరే రక్షణ అనే మొక్క వచ్చింది అని నేర్చుకున్నాం. రెండో చెప్పాడు, అందులో నుంచి నీతి అనే మొక్క వచ్చింది. ఎండిన భూమిలో నుంచి నీతిమంతుడు యేసుక్రీస్తు అనే మొక్క వచ్చిందయ్యా. నీతిమంతుడైన రక్షకుడైన అని చెప్పాడు. మూడో చెప్పాడు, ఆయన సత్యము మలుచును. భూమిలో నుంచి సత్యం మలుచును. భూమిలో నుంచి సత్యం మలుస్తుందయ్యా. అది మలిస్తే నీ ఆకాశములో నుంచి నీతి పారదూస్తుందంట. మరి భూమి తడిపోయాను కదా, భూమిని జల్లుతో తడిపోయాను కదా. భూమి తడిపినాక రక్షణ మలిచిందా, నీతి మలిచిందా, సత్యం మలిచిందా లేదా అని ఆకాశములో నుంచి నీతి వారిని పారదూశాను. పారదూస్తే అది మలిచను. ఏది మలిచిందయ్యా? రక్షణ మలిచను, సత్యం మలిచను, నీతి మలిచను. సత్యవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, రక్షకుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎండిన భూమిలో మలిచను. ఎందుకయ్యా మలిపించవయ్యా? ఎందుకు మలిచిందా లేదని తేల్చొస్తున్న కారణం ఏంటంటే ఆ రక్షణ, సత్యము, నీతి అనే రక్షకుడు సర్వమానవాళి కొరకు శ్రమ అనుభవించాలి. ఎండిన భూమిలో మొక్క ఎలాగుంటుందో అదే ఎండిన భూమిలో మలిచిన మొక్క అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారు, నీతి అనే యేసు క్రీస్తు ప్రభుల వారు, సత్యము అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారు అందరి కొరకు సిలువలో బలైపోవాలయ్యా. అందుకే ఆ మొక్కను నేను ఎండిన భూమిలో ఫలింపజేశాను. ఆ మొక్క ఎదిగిందయ్యా. అందరు చూస్తూ ఉండగా అందరు చూస్తారు, ఎక్కడిది మొక్క, ఎక్కడిది మొక్క, ఎవరు పెంచారు మొక్క అంటే తండ్రి అయిన దేవుడు యేసు అనే మొక్కను పెంచాడయ్యా. ఈ మొక్క అవసరమా? ఈ మొక్క అవసరమా? ఈ మొక్క ఉపయోగం లేదే అని చెప్పి అనేకులు మొక్క గురించి మాట్లాడుకోవటం ప్రారంభించారు. ఈ మొక్క పెరిగింది, ఫలించింది, అనేకుల వద్దకు వెళ్ళి సత్యమును బోధించినట. ఈ మొక్క యేసు ప్రభుల వారు లోకంలోకి వెళ్ళి నేను యేసుని, నేను దేవుణ్ణి, నీతిగా ఉండండి, సత్యముగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీరు అందరూ లోకంలో ఉన్నారు, ఆపాదికులు చేస్తున్నారు, ఆపాదిలో నుంచి యేసులోకి రండి, వాక్యంలోకి రండి అని బోధిస్తూ వచ్చారు. ఆయన బోధిస్తున్న సందర్భాల్లో ఏమైందా అంటే అనేకులను ఆయన గద్దించడం ప్రారంభించాడు. అక్రమం చేశావో గద్దించాడు, మోసం చేశాడు గద్దించాడు, దోషం చేస్తున్నాడు గద్దించాడు. గద్దిస్తే ఏమైందయ్యో అని చెప్పాడు. అయ్యో వేషధారులు, శాస్త్రులారు, వేషధారులు మీరు, అంధులారు మీరు, గుడ్డోళ్ళు మీరు, అంధులు మీరు, వేషధారులు మీరు, పైన మాత్రం పళ్ళు గడిగారు, లోపలంతా రోతగా ఉందయ్యో. అయ్యో శాస్త్రులారు అంటే శాస్త్రులకి, పరిసయ్యులకి, శుద్ధకాయలకి, ప్రధాన యాజకులకి కోపము ఎగసిపడెను. ఎవరి మీద? ఎండిన భూమిలో మలిచిన మొక్క మీద. ఏంటి? ఒక్కడాయన ఎంతమంది ఉన్నాం మనం, ఒక్కడాయన ఎంతమంది మనం ఉంటే, మన బలగం ఉంటే మన మాట ఎండా, మనం దూషిస్తాడా, మనం గద్దిస్తాడా, మనం హెచ్చరిస్తాడా ఏంటి అని వారందరూ కూడబట్టుకొని ఈ మొక్కను పేకేద్దాం, మొక్క నరికేద్దాం, మొక్క లేకుండా చేద్దాం, దాన్ని వాడిపోయేలా చేద్దాం, దాని మీద వేడి గాలి పంపిద్దాం అని అందరూ కూటమిగా ఏర్పడ్డారట. ఏ కూటమి? ఏ కూటమి? ఏ కూటమి? యేసుక్రీస్తు ప్రభు రథమార్చే కూటమి. ఆ కూటమిలో ఏమున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు,
శుద్ధకైలు, ప్రధాన యాజకులు, అన్న, కైప, యోధా కూడా వీళ్ళందరూ కూటమిగా ఉండి ఈ లేత మొక్క అరబడేసు ఎండిన పూల పెరిగి ఒక్క యేసుక్రీస్తు ప్రభుని తుంచెయ్యాలి అన్నాడు. ఎందుకయ్యో? ఆ మొక్క మంచిదే కదా, మొక్క ఉంటే మంచిదే కదా, మొక్క ఎందుకని పెరికేయటానికి ప్లాన్ చేస్తారంటే, మీ శాస్త్రులమైతే, మీ ప్రధాన యాజకులమైతే మమ్మల్ని పట్టుకుని ఆయన గద్దిస్తాడు, వేషధారులారా అంటాడు. ఏంటని చెప్పేది? అదేమంటే విశ్రాంతి దినమును రోగుల్ని బాగు చేస్తున్నాడు, విశ్రాంతి దినాన్ని పాపాలు క్షమిస్తున్నాడు. ఈయన ఎవరయ్య అసలు? ఈయన అధికారం ఏంటి? అధికారం మాది కదా, మా అధికారం సాగాలి ఇక్కడ, మా పెత్తనం సాగాలి ఇక్కడ. వాడెవడు చెప్పటానికని గూడుపుటాన్ని చేశారట. ఎందుకయ్యంటే సిలువ వెయ్యాలయ్యా యేసు ప్రభుని. ఆయన ఏమనంటే అసలు వచ్చింది నేను సిలువ పట్టాను కదా, నేను చనిపోవడానికి వచ్చాను, నేను చనిపోవడం కోసం వచ్చాను, మీరేసి సిలువ నన్ను, నేను సిలువ వేస్తేనే మీ రక్షణ, నేను సిలువ మోస్తేనే మీ పాపాలకి విమోచన, నేను సిలువ మోస్తేనే మీ పాప పరిహారం జరిగేది. పాప పరిహారాలతో బలిగా అర్పణ చేయుటకు నేనే దిగి వచ్చాను, నేను మీరు సిలువకి వేస్తారయ్యా, కానీ నేను సత్యాన్ని మాట్లాడుతున్నానయ్యా అని చెప్పాడు. మాట్లాడితే వారు గద్దించాడు. గద్దిస్తే ఏమైందంటే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10 చదువుదాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. లేత మొక్క అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎండిన మొక్కలో పెరిగిన రక్షకుడు అనే మొక్క, నీతి అనే మొక్క, సత్యము అనబడి యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, శుద్ధకైల్ని, ప్రధాన యాజకుల్ని గద్దించి సరిచేస్తున్నప్పుడు ఎవడో సరిచేస్తుంటే లోబడి జీవితాలను మార్చుకున్నవాడు ఎవడు లేడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడక, ఎన్నిసార్లు గద్దించినా భయపడక, గద్దింపుకు లోబడకపోగా రక్షకుండే హతమార్చాలి, రక్షకుండే పెరికేయాలి, రక్షకుండే చంపేయాలి. ఆడు మాకు చెప్పేదేంటి? మేము కదా నాయకులు ఎక్కడ, మేము కదా ప్రధాన యాజకులు ఎక్కడ, మా మాట సాగాలి అని విర్రవిగుతూ ఉంటే యేసయ్య మీద వారు పగబెట్టిరి. చదువుదామాట. అయితే గుమ్మములు నిలబడి బుద్ధి చెప్పు వాని మీద జనులు పగబెట్టారట. ఏసన్నాడు గుమ్ముల బడి, అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీ ప్రవర్తన బాగోలేదయ్యో, మీ జీవితం బాగోలేయ్యో, సరి చేసుకోండి అయ్యో, మారండి అయ్యో, పరిశుద్ధిగా ఉండండి అయ్యో, వాక్యాలు లోబడండి, దేవుడితో చూడండి, దేవుడు వెంబడించండి అని వారికి గుమ్మములో నిలబడి బుద్ధి చెబుతూ ఉంటే, బుద్ధి చెబుతున్నప్పుడు మనసు మార్చుకోకుండా, లోపడకుండా, వాడెవడు చెప్పటానికి మేము కదా ఇక్కడ మేము కదా ప్రధాన యాజకము, మేము కదా అధికారులు, మా మాటే సాగాలని అనుకున్నారా. కానీ ఒక్కడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు గద్దించి బుద్ధి చెబుతూ ఉంటే లోపడ్డవాడు లేడు. అది వాక్యంది. గుమ్మములో నిలబడి గద్దించే వారి మీద జనులు పగబెట్టారు. ఎవరి మీద? రక్షణ మొక్క మీద, నీతిని మొక్క మీద, యేసు ప్రభుల మీద పగబెట్టారు జనులు. లేదా ఏ పాపం ఇష్టమో ఆ వాక్యమేమో యేసయ్యడు నాలో పాపం ఉందని ఎవడు రూపిస్తాడయ్యా అన్నాడు. ఆయన పాపమే లేదయ్యా, నీ పాపాలు తీసి నిన్ను పరిశుద్ధుడిగా చేయటానికి పాపము లేని వాడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి పరిపూర్ణ పరిశుద్ధుడిగా వస్తే, ఎక్కడి నుంచి? భూమిలో నుంచి ఫలిస్తే, ఆయనలో ఏ పాపమే లేకపోతే పాపం లేని ఆయనను ఎందుకు సిలువయ్య అంటావయ్యా? ఎందుకు సిలువయ్య ఉన్నావు, చంపేయమంటున్నావు అంటే ఆయన జనులు ఆయన మీద పగబెట్టారయ్యో. ఎందుకు పగ అంటే గుమ్మములో నిలబడి ఆయన గద్దిస్తుంటే, బుద్ధి చెబుతూ ఉంటే జనులు అనగా శాస్త్రులు, పరిసయ్యులు, శుద్ధకైలు, యూదా జాతి మొత్తం ఒక్క యేసు ప్రభు మీదే పగబెట్టారు. యేసే మాట లోపడచ్చు కదా, నువ్వు లోపడవా? తగ్గించుకోవా? బతుకు మార్చుకోవా? స్థితి మార్చుకోవా? దౌర్జన్యంగా ఉంటావా? దేవుడికి వ్యతిరేకంగా ఉంటావా? వాక్యాన్ని లోబడవా? వాక్యాన్ని లోబడి జీవితాలు మార్చుకోవా? వాక్యం మీద లేక ఇష్టానుసారంగా ఉండి బుద్ధి చెప్పేవారి మీద, బుద్ధి చెబుతున్న వారి మీద పగబట్టే జీవితం కలిగి ఉంటావా?
అన్నాడు. ఆయన గద్దిస్తే అంట జనులు పగ్గబెట్టిరి. యథార్థముగా ఉన్నది ఉన్నట్టేసే మాట్లాడాడు. యేసు ప్రభుల వారు లోన ఒకటి పైన ఒకటి మాట్లాడలా, ఏది ఉందో అదే మాట్లాడాడు. మీరు తప్పు చేస్తున్నారు అబ్బాయి, కరెక్ట్ కాదు అని చెప్పాడు. మీరు తప్పు చేస్తున్నారయ్యా, పళ్ళెం పైనకి అడిగారయ్యా, పై మాత్రం కడగబడ్డాడు, లోపలంతా బాగాలేదయ్యా, అది రోతగా ఉందంటే సరి చేసుకోవాలిగా, నువ్వు సరి చేసుకోకపోగా నన్ను పైకి బాగదంటావా అని బుద్ధి చెప్పితే ఆయన మీద యథార్థముగా మాట్లాడుతూ ఉంటే వారు అసహించుకొని రూకలిచ్చి డబ్బులు ఇచ్చి అబద్ధ సాక్ష్యాలు పుట్టించి ఆయన సంపడానికి ప్లాన్ చేశారు. ఆ రాయి మాటది. దోష నివృత్తికి రూకాలు తీసుకొని డబ్బులు తీసుకొని లంచాలు ఇచ్చి ఆయన నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభుని చంపేయాలి, సిలువేయాలి అని అబద్ధ సాక్ష్యాలు పుట్టించి ఒక నీతిమంతుడిని నిండు సభలోకి లాక్కొచ్చి నేరమే, పాపమే, దోషమే లేని యేసు క్రీస్తు ప్రభుల వారిని నిండు సభలోకి తెచ్చి ఆయనను అవమానపరుస్తూ ఉండెను. ఎవరిని? ఎండిన భూమిలో మొలిచిన మొక్క అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎక్కడ తెచ్చారయ్యా? ఎండిన భూమిలో నుంచి మొలిచిన గొప్ప నీతిమంతుడు అనబడే యేసు ప్రభుల వారిని ఎక్కడికి వచ్చారయ్యా? సభలోకి తెచ్చారు. ఎందుకయ్యా? ఎందుకు తెచ్చాడు? పాపం చేశాడా? దొంగతనం చేశాడా? హత్య చేశాడా? హత్య చేసేది మీరు, దొంగల మీరు, మోసగాళ్ళ మీరు, వ్యభిచారులు మీరు, హంతకులు మీరు. మీరు ఎందుకు యేసు మీద సభకి వచ్చారు? మీరు యేసు ప్రభు లోపడకపోగా, యేసు క్రీస్తు ప్రభు వాక్యానికి లోపడకపోగా యేసు ప్రభుని చట్ట సభలోనికి, సన్నిహేడి సభలోనికి యేసు క్రీస్తు ప్రభుని లాక్కొచ్చారయ్యా. లాక్కొచ్చి అబద్ధ సాక్ష్యాలు పలికారు. అక్కడ ఏమంటే ఎండిన చెట్టు, ఈ మొక్క చూడటానికి ఎలా ఉందంటే అది సొగసు కోల్పోయిందయ్యా. అక్కడ మాటది. ఎండిన మొక్క అయ్యా, ఎండిన చెట్టు అయ్యా, ఈ ఎండి భూమిలో వచ్చినటువంటి మొక్క ఉందే, రక్షణ అనే మొక్క, నీతి అనే మొక్క, సత్యము అనే మొక్క ఎడకొచ్చిందయ్యా అంటే సన్నిహిడి సభలోకి వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా? ఆ మొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు సన్నిహిడి సభలోకి రావలసిన అవసరం ఏంటయ్యా అంటే ఆయన గద్దించాడయ్యా. నేనే దేవుడు అన్నాడయ్యా. నా మాట వినాలన్నాడే, విను. నా మాట వినాలన్నాడు ఆయన, విను. నీ మాట వినాలా? యేసు ప్రభు నీ మాట వినాలా? ఆఫ్టర్ ఆల్ మనిషి నువ్వు, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన మన అందరి పుట్టించేవాడు. నీ పాపాలు పరిహారం చేయటానికి, నీ పాపాలు కడిగేటానికి, ఆయన రక్తాన్ని నీ కోసం ఇవ్వటానికి ప్రాణదాతకు వచ్చినటువంటి ఆయన యేసు ప్రభుల వారు. ఆయన మాట వినాలా లేదా? వినాలి. అందుకే నా సమాచారము ఎవడు వినేను? యెహోవా సమాచారం ఎవరు విన్నారయ్యా? సిలువ సమాచారం ఎవరు విన్నారయ్యా? వినకపోగా ఆయనను చట్ట సభలోకి తెచ్చారా. తాడికి వచ్చినాక ఏమిదంటే గుద్దారు, నేరం మోపారు, అసహించుకున్నారు, దూషించారు, గొడవ చేశారు, అవమానపరిచాడు, వస్త్రం లాగేశారు, ముళ్ళ కిరీటాన్ని శిరస్సు మీద గుచ్చారయ్యా. ఎవరయ్యా గుచ్చింది? ఎవరు గుచ్చారయ్యా? పాపులు, నీతిమంతులు కాదండి. ఒక పాపులో బతికే పాపాత్ములు నీతిమంతులు ఎదుకొచ్చి రెంకులేస్తుంటే, కేకలేస్తుంటే సమాజం ఏమైపోయిందయ్యా? సన్నిహిడి సభ ఏమైపోయిందయ్యా? యూదా జాతిలో ఎంత పాపం జరుగుతుంటే సమాజం ఏం చేస్తుందయ్యా అంటే సమాజం అంతా చెడిపోయింది. నీతిమంతుడు లేడు, భక్తుడు లేడు. ఎందుకయ్యా చేస్తున్నారయ్యా? ఎందుకు మాట్లాడుతున్నావయ్యా? ఏంటని అడిగేవాడే లేడయ్యా. ఏమైందంటే అందరూ పాపులే. ఆ సభలోకి తెచ్చి అవమానపరిచి, ఉమ్మి వేసి, ఊచి, ఇబ్బంది పెట్టి, వస్త్రం పీకేసి, తల మీద ముండ్లకిడి పెట్టేస్తే ఆయన ఏమేడంటే ధవళ వరుడుగా ఉన్నవాడు, లేత మొక్క వలె పెదిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు లేత మొక్క వలె
అందముగా సుందరముగా సౌందర్యంగా ధవళ వరుడుగా ఉన్న యేసు క్రీస్తు ప్రభులు వారు ఇప్పుడు ఏమైపోయాడంటే రత్నవరుడుగా మారిపోయాను. రత్నవరుడుగా మారిపోయాను. శరీరం అంతా రక్తం గారిపోతూ ఉండెను. తలలో కిరీటం ఉంది, ముండ్ల కిరీటం. ఆ తలలో నుంచి రక్తం జల్లున కారిపోతూ ఉంది. ఈ పంతలు చాలా దున్నేశారు. వీ పగిలిపోయింది. వీపులోంచి రక్తం కారిపోతుంది. తలలో నుంచి వీపులో నుంచి రక్తం అంతా కారిపోతూ ఉంది. ఆయన వస్త్రాన్ని లాగేశారు. వస్త్రహీనుడిగా చేయబడ్డారు. అయ్యో వస్త్రం లేదో, శరీరం దున్నబడింది, శరీరం మారిపోయింది, శరీరం అంతా రక్తం అడుగైపోయింది, తలలో రక్తం గారిపోతుంది. ఈ కొడుతుంటే కుదుతుంటే ఆయన సొమ్మసిల్లిపోయాను. అక్కడ అందరూ చూస్తారు. సభలోకి వచ్చేటప్పుడేమో సౌందర్యంగా మొక్కవలే అందంగా వచ్చాడు. సభలోకి వెళ్ళి గంట తర్వాత ఏముందా అంటే గబలతో ఏముందంటే ఆయన సొగసైనను స్వరూపమైన లేక చూడ నల్లని వానిగా ఉండెను. ఏమైందయ్యా ఈ గంటలోనే? ఏమైందయ్యా గంటలోనే? ఎందుకు సొగసు పోయిందయ్యా? సన్నిహిత సభలోకి వెళ్ళేటప్పుడు సొగసు కలిగే, సౌందర్యం కలిగే, లేత మొక్క వలె ఎండిన భూమిలో వచ్చిన క్రీస్తు యేసు ఫలభరితుల యేసు వలె వెళ్ళావు కదయ్యా. ఆడికి వెళ్ళినాక ఏమైందయ్యా? ఎందుకు సొగసు పోయిందంటే నీ పాపము కోసం, నీ రోత జీవితంలో మార్చడం కొరకు ఆ యేసు తన సొగసు అంతా కోల్పోతూ ఉండెను. సొగసు పోట కారణం ఏంటయ్యా? సొగసు పోయింది, రక్తం గారిపోతున్న ముఖాన్ని గుర్తుపట్టేవారుగా లేరు. ఈ ముఖమేనా? ఈయనేనా? ఈ సొగసేమైంది? స్వరూపం ఏమైపోయింది? అందమైపోయింది. చూడ నొల్లని వానిగా అయిపోయాడు అంటే ఆయన చూడలేకపోతున్నామయ్యా మేము. ఆ మొక్కను చూడలేకపోతున్నామయ్యా మేము. రోతగా మారిపోయింది. రక్తం ఉల్లంత రక్తమేనయ్యా. ఏమైందయ్యా అంటే యేసు తండ్రి అన్నాడు. ఎందుకయ్యా ఇదంటే తండ్రి చెప్పాడు. యెషయా గ్రంథం 52:14 చూద్దాం, టైం అయిపోయింది. యెషయా 52:14. నిన్ను చూచి అందరు చూస్తూ సన్నిహిత సభలో అయ్యా అందరు చూస్తారయ్యా. ఇప్పుడు నీకేం లేదంటే ఇప్పుడు అయ్యా సొగసు లేదయ్యా, స్వరూపం లేదయ్యా. మనుషులు అందరూ చూడటానికి అసహ్యం ఉండవయ్యా. మనుషులు చూడ నల్లని వానిగా నీవు మారిపోయావయ్యా. అయితే నిన్ను చూచి ఏ మనిషి రూపము ఉన్నట్టే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారం అయిపోయిందయ్యా. ఏమైపోయింది అంటే సొగసు పోయింది, స్వరూపం పోయింది, అందం పోయింది. మనుషులందరి ముఖము కంటే, మనుషులందరి రూపము కంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ముఖ సౌందర్యం పాడైపోయిందయ్యా. మనుషుల ముఖము కంటే, మనుషుల రూపము కంటే ఆయన సౌందర్యము హీనమైపోయిందయ్యా, సొగసిపోయిందయ్యా. అందరి ముఖము కంటే ఆయన ముఖము చాలా అసహ్యంగా మారిపోయిందయ్యా. అతని రూపాన్ని వికారమని చాలా మంది అక్కడ ఉన్నవారు అందరూ ఎలాగూ విస్మయం ఏంటంటే ఏమైపోయింట అయ్యా. లోనికి వెళ్ళేటప్పుడు సన్నిహిత సభలోకి వెళ్ళేటప్పుడు అందంగా వెళ్ళాడు కదా, ఆ సొగసు ఏమైపోయిందయ్యా, ఆయన స్వరూపం ఏమైపోయిందయ్యా, ఆయన అందమైపోయిందా, ఈయనేనయ్యా అని ఆ జనమే ఆయనను చూడ నొల్లని వారుగా ఉండి మొక్క వికారంగా మారిపోయింది ఏంటయ్యా అని వారు. అలాగే అతడు అనేక జనాలకి అంట అనేక జనములకు చిలకరించును అంటే అనేక జనాలను పుట్టించును. ఎందుకంట అనేక జనాలను కొత్త జన్మ కలుగు చేయటానికి ఆయన తృణీకరించబడి సొగసు కోల్పోయి, సౌందర్యం కోల్పోయి, రూపాన్ని కోల్పోయి, ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఎలా ఉంటుందో అలాంటి రూపంలో మార్చబడి చూడ నల్లని వానిగా నా దేవుడు నీకోసం సొగసు కోల్పోయాను, స్వరూపం కోల్పోయాను, మనుషులు చేత విసర్జించబడి చూడ నల్లని వాడిగా తయారైపోతే ఎందుకయ్యా సొగసు పోయింది? ఎందుకయ్యా సొగసు కోల్పోయావయ్యా? నీ సొగసు ఏమైపోయిందా అంటే తండ్రి అన్నాడు, మీ అందరూ పాపములు క్షమించబడి
పాపములు కడిగివేయబడి మీ అందరూ క్రీస్తు యేసులో జన్మించేవారుగా చెయ్యాలని, కొత్తగా పుట్టేవారు చెయ్యాలని, పుట్టించాలని, జన్మించేవారు చెయ్యాలని మీ అందరి కోసము నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునే మొక్కయ్యా సొగసుకొనిపోయిందయ్యా. నీకోసం అయ్యా, నీకోసం అయ్యా, నీకోసం. గ్రహించావా సోదరుడా? గ్రహించావా సోదరి? సిలువ ధ్యానం అంటే వచ్చాం పోయాం కాదు. ఆయన సొగసు కోల్పోయాడు. నన్ను సొగసు కలిగిన వాడిగా, సౌందర్యం కలిగిన వాడిగా, కొత్త వ్యక్తిగా, కొత్త మొక్కగా, కొత్త చిలకరింపుగా నన్ను చేసి నా కొత్త జన్మను ఇవ్వటానికి నా తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తన సమస్తము నా కోసము సిలువలో సొగసు కోల్పోయాడు, స్వరూపం కోల్పోయాడు, అందం కోల్పోయాడు, అందరి చేత తృణీకరించబడ్డ వ్యక్తిగా ఉన్నాడయ్యా. ఎందుకు ఈ శిక్ష అంటే, ఎందుకు సొగసు కోల్పోయంటే నీకోసమే. ఈ సిలువ నీకోసమే, ఇది నీకోసమే. క్రైస్తవుడు ఈ సిలువ జ్ఞాపకం చేసుకుంటూ ఈ సొగసు కోల్పోయి యేసుక్రీస్తు ప్రభువారు నీకోసం ఇంత త్యాగం చేస్తే 2025 సంవత్సరం వచ్చినా కానీ ఇంక నువ్వు పాపిగానే ఉంటే, రోతగానే ఉంటే, అసహ్యంగానే ఉంటే, ఏ మారకుండా ఉంటే, పాపభ్రష్టులుగా జీవిస్తూ ఉంటే ఆయన చేసే త్యాగాన్ని విలువేదయ్యో. అంత గొప్ప త్యాగాన్ని నా యేసు ప్రభుల వారు నీ కోసం చేస్తే, విలువైన జీవితాన్ని నీ కొరకు అర్పణగా బలిగా ఇచ్చేస్తే, పాప పరిహారార్థ బలిగా ఆయన తన్ను తాను నీ కోసం అప్పగించుకుంటే, నువ్వు ఇంకా పాపిగానే ఉంటే, నీకు రోతగానే ఉంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు 100 సంవత్సరాలు వయసు వచ్చినా కానీ ఇక పాప సంబంధంగా జీవించుంటే మన యేసయ్య నీకోసం చేసిన త్యాగాన్ని విలువేదయ్యా? విలువేది? ఆ గొప్ప త్యాగం విలువేది? ఏం మారావునేమో? నీ మాట మారిందో, నీ ప్రవర్తన మారిందో, గర్వం మారిందో, తగ్గించుకున్నావా, లోపడిగావా, యేసులాగా మారిపోయావా? యేసులాగా నీకోసం ఆ రూపం మారితే నీ రూపాన్ని యేసు కోసం మార్చుకున్నావా? నీవేమైనా మార్చుకోకపోతే సిలువ వ్యర్థం కాదు. అందుకని నా సమాచారం ఎవడున్నాడయ్యా? ఇంత త్యాగం చేస్తే యేసయ్యో, సిలువ సమాచారం ఎవడున్నాడయ్యో? మా సందేశం ఎవడున్నాడు? వింటూనే ఉన్నాడు, లేచిపోతున్నారయ్యా. అంతే. నో చేంజ్, నో గ్రోత్, డెవలప్మెంట్ లేదయ్యా. ఎక్కడే వేసావండి అక్కడే ఉన్నారయ్యా. నీ బతుకులే మార్పేవి లేదు. ఇప్పుడైనా మార్చుకుంటే సిలువ ధ్యానములో నీ జీవితం కొత్త శిశువుగా చేయబడును గాక. టైం అయిపోయింది. ప్రార్థన. మా తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడవైన దేవ, మీకే స్తుతి స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మాతో మీరు మాట్లాడారు తండ్రి. నీ మాటలకే స్తోత్రం, నీ మాటలకే స్తోత్రం. మేమందరూ ప్రభువా పరిపూర్ణులు కావాలని నీ సొగసు కోల్పోయావు, స్వరూపం కోల్పోయావు, చూడల్ల వారికి మారిపోయావు. మా కోసమయ్యా నీ జీవితాన్నే ప్రణంగా పెట్టావయ్యా, రక్తాన్ని కాచావు తండ్రి. ఇంత గొప్ప త్యాగం చేసిన యేసయ్యా నీ వైపు చూస్తయ్యా మాలో ఉన్న ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని కడిగి వేసుకొని పరిశుద్ధపరచుకొని మీలో జీవించడానికి సహాయం చేయ. మమ్మల్ని ప్రేమించి ఈశ్వర ధ్యాన కూటాన్ని వరంగా ఇచ్చావయ్యా. ఈశ్వర ధ్యాన కొడుకులో ప్రభు అందరం మార్చబట్టడానికి సహాయం చేయి. ఈ రాత్రి కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అనేక మంది స్థలం ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డలు మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. నా సంఘాన్ని దీవించండి, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో మీ నామంలో సమకూర్చమని ప్రార్థన చేస్తున్నా. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మీ నామంలో మంచి పంటలు కూర్చుకోవటకు సహాయం చేయము తండ్రి. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ దర్శించండి. మన పరీక్షల్లో తోడుగా ఉండండి. జ్ఞానం ఇచ్చి ప్రతి సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలి తండ్రి. గొప్ప కార్యం చేయ. బలహీనగా ఉన్నారు చాలామంది, బలహీన పరిస్థితున్నారు తండ్రి. వారిని తాకండి, స్వస్థపరచండి, బాగుపరచండి, నడిపించండి, సంపూర్ణ ఆరోగ్యాలు కలుగు చేయ. రాత్రి కాలంలో ప్రతి బిడ్డను దీవించి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో
ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ చిన్న పడదాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.